హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఏపీ ఆర్సెట్ 2024 రిటర్న్ ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్స్ని రిలీజ్ చేసేశారు. ఇంటర్వ్యూ షెడ్యూల్స్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో ఏపీ ఆర్సెట్ 2024 రిటర్న్ ఎగ్జామినేషన్ యొక్క కంప్లీట్ ఎనాలిసిస్తో పాటు ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అయితే మీకు సీట్ వచ్చే పాసిబిలిటీ ఎంత, 100% ఛాన్స్ ఉందా, 50% ఛాన్స్ ఉందా, ఒక్కొక్క సీట్కి ఎంతమంది కంపీట్ చేస్తున్నారో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో ఇస్తాను. ఈ వీడియో మిస్ అయిపోతే మీకు 100% మీరు ఒక స్ట్రాటజీ మిస్ అయిపోతారు మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్లో కేవలం ఫస్ట్ 50% మాత్రమే మీరు కంప్లీట్ చేశారు. నెక్స్ట్ 50% మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూ చాలా ఇంపార్టెంట్, యాజ్ వెల్ యాజ్ దానికి సంబంధించిన రీసెర్చ్ ప్రపోజల్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ వీడియోలో కంప్లీట్ ఎనాలిసిస్ ప్రజెంట్ చేస్తాను. వీడియోకి లాస్ట్ వరకు చూడండి మై డియర్ ఫ్రెండ్స్. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసింది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. యాజ్ వెల్ యాజ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది, ఈ పీపీటీ ప్రజెంట్ చేయడం కోసం నేను దాదాపుగా 1 or 2 hours కష్టపడ్డాను, మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందా, సో మీరు ఒక లైక్ ఇవ్వండి. వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఈజ్ ఏ లైక్, బికాస్ ఆ లైక్స్ నన్ను ఇంకా మోటివేట్ చేసి నేను మరిన్ని వీడియోస్ని మీకోసం అప్లోడ్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఇంటర్వ్యూ డేట్స్కి సంబంధించి జూన్ 10th తర్వాత ఇంటర్వ్యూ డేట్స్ యొక్క షెడ్యూల్ ఉండొచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. మనము ఎగ్జాక్ట్గా 18 hours బ్యాక్, అంటే అరౌండ్ ఒక 20 hours బ్యాక్ ఒక వీడియో అప్లోడ్ చేశాను మై డియర్ ఫ్రెండ్స్. ఆ వీడియోలో నేను ఏం మెన్షన్ చేశాను అంటే జూన్ 10th తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూల్స్ ఉండొచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశాను. అయితే 1 weekలో మనకు షెడ్యూల్ రిలీజ్ చేసినా కూడా జూన్ 4th ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి దాని తర్వాత ఒక 1 week గ్యాప్ వేసుకొని జూన్ 10th తర్వాత షెడ్యూల్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. అంటే జూన్ 10th తర్వాత మనకు ఈ ఇంటర్వ్యూస్ని ఆర్గనైజ్ చేస్తారని చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే ఈ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్లో జూన్ 10th తర్వాత మేము షెడ్యూల్స్ని రిలీజ్ చేస్తాము లేదా ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తాము అని ఈ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రొఫెసర్ దేవప్రసాద్ రాజు సార్, కన్వీనర్ ఆఫ్ ఏపీ ఆర్సెట్ 2024 ఫ్రమ్ ఎస్వి యూనివర్సిటీ. ఒకసారి మనము ప్రీవియస్ వీడియో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. దీని తర్వాత నా దగ్గర ఒక వండర్ఫుల్ అనాలిసిస్ ఉంది, అది మీకు చూపిస్తాను. దాని ద్వారా మీకు సీట్ వచ్చే పాసిబిలిటీ ఎంత ఉందో మీరు అర్థం చేసుకుంటారు. ఓకే, ఒకసారి మనం ప్రీవియస్గా ఎప్పుడు అప్లోడ్ చేసాము ఈ వీడియో చూడండి. ఎప్పుడు అప్లోడ్ చేసాము, సో 17 hours. అయితే ఈ వీడియో రికార్డ్ టైంకి మేబీ ఈ వీడియో నేను అప్లోడ్ చేసే టైంకి మేబీ ఒక 3-4 hours ఎక్స్ట్రా ఉండొచ్చు అన్నమాట. అయితే ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో క్లియర్గా మెన్షన్ చేశాను. చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే ఇంటర్వ్యూ ఎప్పుడు ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు ఒక 1 weekలో ఇంటర్వ్యూకి సంబంధించిన మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది. మేబీ జూన్ 10th తర్వాత ఇంటర్వ్యూకి సంబంధించిన డేట్స్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే జూన్ 4th ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు లోక్సభ ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని మేబీ ఎలక్షన్స్ తర్వాత ఒక 1 week వరకు మేబీ ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ కండక్ట్ చేయకపోవచ్చు. ఈ 1 week తర్వాత కండక్ట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దట్ వీడియో మై డియర్ ఫ్రెండ్స్. అందులో నేను క్లియర్గా మెన్షన్ చేశాను జూన్ 10th తర్వాత మనకి ఇంటర్వ్యూస్ ఉంటాయని. అదే విషయాన్ని ఇక్కడ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్లో మీరు అబ్జర్వ్ చేయండి. జూన్ 10th తర్వాత చూడండి, జూన్ 10th తర్వాత ఇంటర్వ్యూలో నిర్వహించి, ఇక్కడ చూడండి, అభ్యర్థులకు జూన్ 10th తర్వాత ఇంటర్వ్యూలో నిర్వహిస్తామని ఈ లాస్ట్ క్లిప్పింగ్ చూడండి. సో జూన్ 10th, సో జూన్ 10th తర్వాత మనకు ఇంటర్వ్యూస్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. అయితే మీ దగ్గర 2 weeks టైం ఉంది. ఈ 2 weeks టైంలో మీరు మనం ఆర్గనైజ్ చేసిన ఒక రీసెర్చ్ వర్క్షాప్ ఏదైతే ఉందో దానిపైన ఫోకస్ చేసి అందులో నేను చెప్పిన ఇన్పుట్స్ని తీసుకొని ఒక మంచి రీసెర్చ్ ప్రపోజల్ని మీరే సొంతంగా ప్రిపేర్ చేయాలి. చాలామంది మాకు మెసేజ్ చేస్తున్నారు, మా రీసెర్చ్ ప్రపోజల్ మీరు ప్రిపేర్ చేయండి. నో మై డియర్ ఫ్రెండ్స్, రీసెర్చ్ ప్రపోజల్ ప్రిపేర్ చేయాల్సింది మీరే, రివ్యూ ఆఫ్ లిటరేచర్ చేయాల్సింది మీరు, ఇంటర్వ్యూ అటెండ్ కావాల్సింది మీరు. సో అందుకోసమే రీసెర్చ్ ప్రపోజల్ మీరు ప్రిపేర్ చేయండి. మంచి ఏరియాని చూస్ చేసుకోండి, మంచి టైటిల్ని ఫ్రేమ్ చేసుకోండి. అయితే ఈ టాపిక్ ఏదైతే ఉందో, మీరు తీసుకెళ్ళే ఈ టాపిక్ ఏదైతే ఉందో అది ఫైనల్ కాదండి. ఎందుకంటే దీని తర్వాత మీరు ఎప్పుడైతే పీహెచ్డీలో చేరుతారో అప్పుడు మీరు గైడ్తో డిస్కస్ చేసి టాపిక్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఈ ఇంటర్వ్యూ అన్నది
జస్ట్ మీకు రీసెర్చ్ క్యాపబిలిటీ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం మాత్రం ఆర్గనైజ్ చేసే ఒక ఇంటర్వ్యూ అన్నమాట. ఇందులో మీ టార్గెట్ అబౌవ్ 50 మార్క్స్ ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 2 వీక్స్ టైం ఉంది. వేరే యాక్టివిటీస్లో మీరు పార్టిసిపేట్ చేయకుండా కేవలం దీని మీద, ఈ యాక్టివిటీ మీద ఫోకస్ చేయండి. అబౌవ్ 50 మార్క్స్ టార్గెట్తో రీసెర్చ్ ప్రపోజల్ బ్రహ్మాండంగా ప్రిపేర్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఒక్కసారి మీరు రీసెర్చ్ ప్రపోజల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీ మార్క్స్ ఫైనల్ అయిపోయిన తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఈ మార్క్స్ని కలిపి ఒక ర్యాంక్ అలాట్ చేస్తారు. అయితే మీకు సీట్ వచ్చే పాసిబిలిటీ ఎంత, దానిపైన నేను ఒక అనాలిసిస్ చేశాను మై డియర్ ఫ్రెండ్స్. ఆ అనాలిసిస్ చూస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఏపీ ఆర్సెట్ ఎగ్జామినేషన్ ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు చూడండి. ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు? టోటల్గా 10,050 మెంబర్స్ ఏపీ ఆర్సెట్ ఎగ్జామినేషన్ రిజిస్టర్ చేసుకున్నారు. చూడండి, 10,050 మెంబర్స్ ఏపీ ఆర్సెట్ ఎగ్జామినేషన్ రిజిస్టర్ చేసుకున్నారు. అందులో ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్ళి మే 2వ తేదీ నుండి 5వ తేదీ మధ్యలో ఆన్లైన్ మోడ్లో ఎగ్జామినేషన్ రాసింది ఎంతమంది? 8,651 మెంబర్స్ ఈ ప్రాసెస్ ఫాలో అయ్యారు. అంటే టోటల్ రిజిస్టర్డ్ ఆస్పిరెంట్స్లోంచి 86% ఆస్పిరెంట్స్ వెళ్ళి ఎగ్జామినేషన్ రాశారు. సో దీని తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులోంచి 4,352 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. అంటే 50.3%, అంటే ఆల్మోస్ట్ 50% అనుకోండి. 50% క్వాలిఫై అయ్యారు. 50% ఆస్పిరెంట్స్ క్వాలిఫై కాలేకపోయారు. ఎవరైతే క్వాలిఫై కాలేకపోయారో వెంటనే నెట్ మీద ఫోకస్ పెట్టండి. వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ ఆస్పిరెంట్స్ 50% ఆస్పిరెంట్స్ క్వాలిఫై అయ్యారు. అంటే ఇందులో ఎంతమంది మేల్స్? ఇందులో ఈ 4,352లో 51% మేల్స్, అంటే 2,226 మెంబర్స్ మేల్స్. ఈ క్వాలిఫైడ్ ఆస్పిరెంట్స్లో ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు ఇందులో? సో 49% ఫీమేల్స్ ఈ క్వాలిఫైడ్ ఆస్పిరెంట్స్లో. సో 4,352 క్వాలిఫైడ్ ఆస్పిరెంట్స్లో 51% మేల్స్ ఉన్నారు. 49% ఫీమేల్స్. 49% ఫీమేల్స్ అంటే 2,126. కానీ మన దగ్గర ఉన్న సీట్స్ ఎన్ని? కేవలం పిహెచ్డి సీట్స్. ఏపీ ఆర్సెట్ 2024 ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి పిహెచ్డి పొజిషన్స్కి అంటే 2,728. అంటే క్వాలిఫైడ్ ఆస్పిరెంట్స్లోంచి ఓన్లీ 62% మాత్రమే ఈ సీట్స్ని తీసుకుంటారన్నమాట. రిమైనింగ్ పీపుల్ వాళ్ళు ఇంక మళ్ళీ ఎలిమినేట్ అయిపోతారు. వాళ్ళకి పిహెచ్డి సీట్ రాదు. సో మీ ఛాన్సెస్ ఆఫ్ చూడండి, మీ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ సీట్ ఏదంటే ఓన్లీ 50% మాత్రమే. రిమైనింగ్ 50% మీ చేతిలోనే ఉంది. రీసెర్చ్ ప్రపోజల్ కానివ్వండి, అందులో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ వేకెన్సీస్లో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కన్సిడర్ చేశారు. అవన్నీ బేస్ చేసుకొని 50% ఛాన్స్ ఆఫ్ గెటింగ్ సీట్ మై డియర్ ఫ్రెండ్స్. 50 to 60%. అయితే టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 2,728 సీట్స్లో మీకు కాంపిటీషన్ 1:2 మై డియర్ ఫ్రెండ్స్. అంటే 50% మీకు ఛాన్స్ ఉంది మీకు పిహెచ్డి సీట్ రావడానికి మై డియర్ ఫ్రెండ్స్. అయితే రిమైనింగ్ 50% ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అవైలబుల్. అయితే ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే పార్ట్ టైం పిహెచ్డి అప్లై చేసుకున్నారు. వెల్ అండ్ గుడ్. కొందరు తొందరపాట్లో ఫుల్ టైం పిహెచ్డి అప్లై చేసుకుంటారు. ఫుల్ టైం పిహెచ్డి అప్లై చేసుకున్న తర్వాత పార్ట్ టైం పిహెచ్డికి మీరు కన్వర్ట్ చేసుకోలేరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎలా ఉంటాయంటే పొజిషన్స్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద 3 లేదా 4 ఫుల్ టైం పిహెచ్డి, 3 లేదా 4 పార్ట్ టైం పిహెచ్డి ఉంటుందన్నమాట. అసోసియేట్ కింద ఒక 2 ఎక్స్ట్రా ఉంటాయి. ప్రొఫెసర్ కింద ఇంకొక 2-3 ఎక్స్ట్రా ఉంటాయన్నమాట. అయితే ఎవరైతే ఫుల్ టైం పిహెచ్డిలో అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళని పార్ట్ టైం పిహెచ్డిలో కన్వర్ట్ చేయరు. అది పాసిబిలిటీ కాదు. అలా ఉంటే అందరు కన్వర్ట్ చేసుకుంటారు. ఎవరైతే పార్ట్ టైంలో పెట్టుకుంటారో వాళ్ళు ఫుల్ టైంని కన్వర్ట్ చేయరు. అలా అయితే అందరు కన్వర్ట్ చేసుకుంటారు. మొత్తం మెస్ అయిపోతుంది. సో దానికోసమే మీరు ఈ ఛాన్స్ని కూడా వదులుకోవద్దండి. సో క్వాలిఫై అయిన వాళ్ళు 4,352 క్వాలిఫైడ్. అవైలబుల్ సీట్స్ ఎన్ని? 2,728 సీట్స్ ఉన్నాయి. 1:2 రేషియో. అయితే ఈ 50% ఛాన్స్ మీకు ఆల్రెడీ వచ్చేసింది. 50% ఛాన్స్. రిమైనింగ్ 50% ఛాన్స్ మీ రీసెర్చ్ ప్రపోజల్, మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్, మీ ర్యాంక్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, అవైలబిలిటీ ఆఫ్ సీట్స్, ఫుల్ టైం పిహెచ్డి సీట్స్, పార్ట్ టైం పిహెచ్డి సీట్స్. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీ లక్ దానిపైన డిపెండ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ ఆపర్చునిటీని మీరు వెల్ అండ్ గుడ్ యూజ్ చేసుకోండి. సో ఖచ్చితంగా మీరు పిహెచ్డి సీట్ సాధించాలంటే రీసెర్చ్ ప్రపోజల్ మీద ఫోకస్ పెట్టండి మై డియర్ ఫ్రెండ్స్. అయితే దీని తర్వాత మీరు ఏపీ సెట్
తెలంగాణ సెట్, యూజీసీ నెట్ విత్ జేఆర్ఎఫ్ కూడా ట్రై చేయండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి నేను సపరేట్గా వీడియో వేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. అందులో రీసెర్చ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, సబ్జెక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మీరు నెట్ క్వాలిఫై అయ్యారా అని కూడా క్వశ్చన్ రైస్ చేస్తారు. నెట్ విత్ జేఆర్ఎఫ్ ఉందా అని కూడా క్వశ్చన్ రైస్ చేస్తారు. అయితే దాన్ని బేస్ చేసుకొని కూడా మీకు కొన్ని మార్క్స్ రావచ్చు మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ ఛాన్స్ని వదులుకోవద్దండి. మనం ఒక వర్క్షాప్ని ఆర్గనైజ్ చేశామండి. దీనికన్నా ముందు వీడియోస్లో కూడా ఆ వర్క్షాప్లో ఎలా జాయిన్ కావాలో నేను క్లియర్గా మెన్షన్ చేశాను. ఆ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. దాన్ని బేస్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఆ ప్రొసీజర్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టిట్యూట్ నెంబర్కి మెసేజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయండి. లేట్ అయినా ఖచ్చితంగా నేను మీకు క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో ఈ ప్రెజెంటేషన్ అంతా మేము మీకోసం అరేంజ్ చేశాను మై డియర్ ఫ్రెండ్స్. అయితే మీరు ఒక్క లైక్తో నన్ను మోటివేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు పిహెచ్డి సీట్ ఖచ్చితంగా సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. మనము May 23rd అంటే ఈ రోజు ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. పేపర్ 1కి సంబంధించి యాజ్ వెల్ యాజ్ June 3rd ఇంకొక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇఫ్ ఎనీబడి ఈజ్ ప్లానింగ్ టు గో ఫర్ నెట్ విత్ జేఆర్ఎఫ్, ఎవరైతే క్వాలిఫై కాలేదు కూడా వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.